అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి ఒక శుభవార్త అయితే అందింది. చాలా నెలల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1000 కళ్ళతోటి లబ్ధిదారులందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదేంటి అంటే 2016లను రద్దు చేసి 2000 రూపాయలు జోడించి 4016 అందిస్తామని. కానీ ఏడాది పాలన పూర్తవుతున్న కొత్త పెన్షన్లు 4016 కానీ 6000 రూపాయల పెన్షన్లు కానీ అందించలేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే పెన్షన్లు ప్రభుత్వం ఏర్పాటైంది ఒక నెలలో అయితే దానికంటే ముందు నెల నుండి కూడా పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే అదే గుడ్ న్యూస్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలో తెలియజేయబోతున్నారనే స్టేట్మెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రేవంత్ సర్కార్ మరో శుభవార్త. ఒకరికి నెలకు 4000, వీళ్ళకైతే 6000 ముహూర్తం ఫిక్స్ చేసిన సర్కార్ అనే స్టేట్మెంట్ ఇక్కడ ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే 4000 ఇప్పుడు ప్రస్తుతం 4000 అందుకునే వాళ్ళకి 2000 అందుకునే వాళ్ళకి 2000 రూపాయలు పెంచి ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది అనే స్టేట్మెంట్లో మనం చాలా నెలల నుండి కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ చివరి నాటికి 4016 రూపాయలు 6000 రూపాయల పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకి శుభవార్తను తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ నిధులు పెంపు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2025, 2026 ఆర్థిక సంవత్సరం నుండి నిధుల కేటాయింపు చేసి లబ్ధిదారులకు ఇచ్చే అంశంపైన కూడా ప్రస్తావన తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా కావాల్సిన నిధులకి సంబంధించి కూడా ప్రతిపాదనను ప్రభుత్వానికి తెలియజేశారు. సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ను ప్రారంభిస్తే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 60 లక్షల మంది లబ్ధిదారులు దీనికి సంబంధించి అర్హత కలిగి ఉన్నారు. ఒక 3 లక్షల మంది అనర్హులకు కూడా పెన్షన్లు రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండొచ్చు అనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. దాంతోపాటుగా ప్రజాపాలనతో కూడా దాదాపుగా 20 లక్షల అప్లికేషన్లు వస్తే అందులో కూడా 5 లక్షల మంది లబ్ధిదారులు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించిందనే సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పథకం ఆసరా చేయూత పథకం, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి 6000 రూపాయల పథకం ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ 2024 సంవత్సరంలోనే పెంపుకు సంబంధించి నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు అందుతాయని కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యలో 100% పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆదేశాలను కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేసి అధికారులకు అందించిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఈ నవంబర్, అక్టోబర్లకి సంబంధించిన పెన్షన్ల నిధులను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో అధికారులు నిమగ్నం కానున్నట్లుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. తదుపరి వీడియోలలో మీకు వచ్చిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ని తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ధన్యవాదాలు.